నమస్తే. కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్, విశాఖపట్నం. ఆ రోజు వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమగా జరుపుకుంటాం. సమర్థ రామదాస స్వామి ఆశ్రమం కిటకిటలాడుతూ ఉంది. ఎంతోమంది శిష్యులు, భక్తులు వారి వద్దకు వచ్చి ఆసీనులై వారి అనుగ్రహ భాషణాన్ని విని పులకితులై తర్వాత ఒక్కొక్కరుగా సమర్థ రామదాస స్వామి వారి వద్దకు వచ్చి వారి పాదాలకు నమస్కరించి అక్కడ పక్కన ఉంచబడిన పళ్ళెంలో వారు తెచ్చిన కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. వాటన్నిటినీ కూడా ఆశ్రమ నిర్వాహకులకు అప్పజెప్తున్నారు స్వామివారు. ఆశ్రమం కోసం కాకుండా సమాజం కోసం వినియోగించండి అని చెప్తున్నారు. ఒకరి తర్వాత ఒకరిగా వచ్చి సమర్థ రామదాస స్వామి వారి పాదాలకు నమస్కరించడం, పక్కన పళ్ళెంలో వారికి తోచిన కానుకను గురు దక్షిణగా సమర్పించడం జరుగుతోంది. ఈలోగా అలాగే అడుగులో అడుగు వేసుకుంటూ ఒక ఆయన వచ్చారు. సమర్థ రామదాస స్వామి పాదాలకు సాష్టాంగ ప్రణామం చేశాడు. పక్కనే పళ్ళెంలో ఒక కాగితం ముక్క పెట్టారు. ఇదేమిటి, ఈ వచ్చిన వ్యక్తి చాలా ఠేవిగా, చాలా గొప్పగా ఉన్నారు, పళ్ళెంలో కాగితం ముక్క పెట్టడం ఏంటి అని అందరూ చూస్తుంటే ఎదురుకుండా ఉన్న వారందరి కళ్ళలో ఆశ్చర్యాన్ని గమనించి ఒకసారి తేరిపారా చూశారు సమర్థ రామదాస స్వామి. ఆశ్చర్యపోయారు. ఆ వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్. అరే శివాజీ, మీరు వచ్చారే, చాలా విశేషంగా ఉంది, ఏమిటి సంగతి అంటే, గురువర్య, స్వామి, మీకు దక్షిణగా నేను సమర్పించగలిగేది ఆ కొంచెం మాత్రమే, నన్ను అనుగ్రహించండి అని ముకుళిత హస్తాలతో ఎంతో వినయంగా అన్నాడు ఛత్రపతి శివాజీ. అక్కడ పక్కనే పళ్ళెంలో ఛత్రపతి శివాజీ పెట్టినటువంటి కాగితాన్ని తీసి చదివితే ఆశ్చర్యపోయారు సమర్థ రామదాస స్వామి. నా రాజ్యము సర్వస్వము, నా వ్యక్తిగత సంపద యావత్తు మీ పాదాల వద్ద సమర్పణము గావిస్తున్నాను. ఇక మీదట ఒక సన్యాసిగా సమర్పణ భావంతో సేవ చేస్తూ నేను జీవితాన్ని గడపాలని ఆశీర్వదించి నన్ను అనుగ్రహించండి స్వామి అన్నారు శివాజీ. ఆయన కళ్ళలో పరిపూర్ణమైనటువంటి సమర్పణ భావం కనిపిస్తోంది. కొద్ది క్షణాలు శివాజీ కళ్ళలోకి తదేకంగా చూస్తున్నారు సమర్థ రామదాస స్వామి. తర్వాత అన్నారు, అరే శివాజీ, ఇప్పటిదాకా మీరు జీవితంలో చేసింది ఏమిటి? రాష్ట్ర ధర్మ సేవ కాదా? ఇదంతా కూడా మాతృభూమి పరిరక్షణ కోసం పరిపూర్ణమైనటువంటి సమర్పణ భావంతోనే కదా మీరు చేశారు. వ్యక్తిగతంగా ఏ విధమైనటువంటి ఆశ
సౌఖ్యానికి సంబంధించినటువంటి కోరిక లేకుండా ఒక సన్యాసిగానే కదా జీవితాంతం ఈ క్షణం వరకు కూడా మీరు జీవించారు. దేశ ధర్మ రక్షణ కోసం పోరాడారు. సర్వస్వార్పణ గావించారు. ఇక మళ్ళీ కొత్తగా ఒక సన్యాసిగా సమర్పణ భావంతో మీరు చేయాల్సిందేముంది? శివాజీ మీ జీవితమే ఒక సేవ. మీ జీవితమే ఒక సన్యాసము. మీ జీవితమే ఒక పరిపూర్ణమైనటువంటి సమర్పణతో కూడిన తపస్సు అని మనసారా ఛత్రపతి శివాజీని ఆశీర్వదిస్తూ పలికారు శ్రీ సమర్థ రామదాస స్వామి వారు.